హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజులైపోయింది కదా ఇలా బ్లాగ్ పెట్టేసి. ఇదొచ్చేసి చాలా స్పెషల్ బ్లాగ్. బొమ్మకి చెప్పు, రాజాకి చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. చెప్పు రాజా, నువ్వు కూడా. వచ్చేసి మా బంగారు తల్లుల బర్త్డే బ్లాగ్ అనమాట. చాలా స్పెషల్గా అయితే జరిగింది బర్త్డే. ఇంకా ఈ బర్త్డేలో వచ్చేసి బర్త్డే ఎక్కడ చేసాం, ఎలా చేసాం ఇవన్నీ అయితే ఉంటుంది. కానీ మాకంటే కూడా వీళ్ళకి చాలా ఎగ్జైటెడ్ ఉండే. ఊహ తెలిసిన తర్వాత హ్యాపీ బర్త్డే అంటే ఈ మధ్య బాగా చూస్తున్నారు కదా, వీళ్ళకి కూడా కొంచెం ఐడియా అయితే వచ్చేసింది హ్యాపీ బర్త్డే అంటే ఏంటి అనేసి. ఫస్ట్ అయితే మార్నింగ్ లేచేసి అంత పని చేసుకొని టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. వచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ తినేసి అయితే వీళ్ళు బొజ్జున్నారు. అంటే ఈవినింగ్ కేక్ కటింగ్ పెట్టుకున్నాం కాబట్టి వీళ్ళకి కూడా కొంచెం రెస్ట్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆఫ్టర్నూన్ అంతా రెస్ట్ ఇచ్చేసాం వీళ్ళకి. ఇంకా ఇలా అయితే రెడీ అయిపోయారు. ఇవి వచ్చేసి డ్రెస్సులు నేను ఇంట్యూన్లో తీసుకున్నాను గెలేరియా మాల్లో. ఇది నా డ్రెస్ వచ్చేసి అస్సలు అనుకోకుండా అది కోయిన్సిడెన్స్గా అయిపోయింది ఈ డ్రెస్ తీసుకోవడం. ఇది ఇప్పటిది కాదు, 6 years బ్యాక్ తీసుకున్నాను ఆ డ్రెస్ అయితే. అది ఇప్పటికీ వీళ్ళకి సెట్ అయింది, ఇప్పటి వరకే వేసుకొనే లేదు అది. ఇంకా మ్యాచింగ్ అయితే అయిపోయింది. ఇంకా స్వెటర్స్, ఇంకా ఎలాగో చల్లగా ఉంటుంది కదా అని స్వెటర్స్ అట్లా బ్యాగ్లో పెడితే అవి పట్టుకొని తిరుగుతున్నారనమాట. కానీ అస్సలు వేయలేదు నేను. స్వెటర్లు అంత అవసరం పడలేదు అక్కడ వెళ్ళినప్పటి నుంచి. ఇంకా అట్లా అయితే రెడీ అయిపోయాం అందరం. ఇంకా స్టార్ట్ అయిపోయాం 5కి, ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అయ్యాం. ఈ బర్త్డే వచ్చేసి సినీ వరల్డ్లో చేసాం, యలంకలో ఉంటుంది. బెంగళూరులో ఉంటే ఒకసారి ఎవరైనా చేయాలనుకుంటే ఈ ప్లేస్ని నేను సజెస్ట్ చేస్తానన్నమాట. అది వచ్చేసి స్లాట్ బుక్ చేసుకోవాలి మనం, 1.5 hour ఉంటుంది. ఆ స్లాట్ బుక్ చేసుకుంటే డెకరేషన్ వాళ్ళే మినీ థియేటర్లా ఉంటుంది, సాంగ్స్ ప్లే చేస్తారు, కేక్ ఇస్తారు వాళ్ళే. మనకి అది ఓకే అంటే హాఫ్ కేజీ కేక్ అట్లా ఇస్తారు. అది మనకు కావాలి అంటే తీసుకోవచ్చు, లేదంటే అది వద్దని కూడా చెప్పేసి మేమైతే బయట ఆర్డర్ చేసాము, అది సరిపోదనేసి. అయితే డెకరేషన్ 2 ఉంటుంది. అంటే హ్యాపీ బర్త్డే డెకరేషన్ ఒకటి ఉంటుంది, యానివర్సరీకి అట్లా డెకరేషన్ 2 రూమ్స్ ఉంటాయి. అది 2000 అయితే స్లాట్ 1.5 hourకి. ఎక్స్ట్రా పర్ పర్సన్ వచ్చేసి 150 అలా ఛార్జ్ చేస్తారనమాట. ఇంకా మేము కేక్ అయితే వద్దని చెప్పేసాం కదా. కేక్ కూడా చాలా బాగుంది, అమ్మాయిల బర్త్డేకి తెచ్చింది. కాకపోతే ఇది ఏంటంటే 3rd floorలో ఉంటుంది. ఈ బిల్డింగ్ వచ్చేసి ఇది యలంకలో 3rd floorలో ఉంటుంది సినీ వరల్డ్ అనేసి. కానీ చాలా బాగుంది. అంటే డెకరేషన్ అంతా కూడా చాలా బాగుంది. ఇదంతా మీకు చూసిన తర్వాత మీకు కూడా ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఫస్ట్ మా అమ్మాయిలకి బెలూన్స్ అంటే చాలా ఇష్టం, డెకరేషన్ అట్లాగా. ఒక్కసారిగా అన్ని బెలూన్స్ ఇట్లా అంతా చూసేసరికి ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం. అంటే ఇదంతా చేసింది వాళ్ళ కోసం కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం కదా, అందుకనేసి. అంటే దీంట్లో ఈ ప్యాకేజ్లో ఫాగ్ ఎంట్రీ కూడా ఉంటుంది, ఇంక్లూడ్ అయ్యి వస్తుంది. హ్యాపీ బర్త్డే జషితాస్ అని పెట్టారు కదా, అది ముగ్గురి నేమ్స్లో కామన్ లెటర్స్ తీసుకునేసి అలా ఒకటే పేరులాగా రాశారనమాట. 3 బోర్డ్స్ అయితే చేయలేదు. కానీ ప్రతిదీ ఒక స్పెషల్ ఫీల్ అయితే ఇచ్చింది బర్త్డే. ఇంకా మా అమ్మాయి వాళ్ళు అయితే వచ్చిన గిఫ్ట్లన్నీ అక్కడే ఓపెన్ చేసేసారనమాట, ఏమి ఇచ్చారని. అంటే వాళ్ళు ఉండలేకపోయారు అంతసేపు అది ఓపెన్ చేయకుండా. ఓపెన్ చేసిందాక ఓపెన్ చేయండి అనేసి అందరు చుట్టూ తిరిగారనమాట. కానీ చాలా మంచి మంచి గిఫ్ట్స్ యూజ్ అయ్యే ఇచ్చారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము మేము కూడా. అంటే అందరు వచ్చినందుకు ఇంకా చాలా హ్యాపీగా, ఇంకా చాలా స్పెషల్గా ఫీల్ అయ్యాము.
కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత డిన్నర్కి అయితే బయటకు వచ్చేసాం. ఈ ప్లేస్ కూడా నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియో పోస్ట్ చేశాను, పిల్లలకి చూస్తుంటే చెక్ చేయండి. చాలా బాగుంటుంది రిసార్ట్ అనమాట, బడ్జెట్ ఫ్రెండ్లీది. అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది, ప్లెజెంట్గా ఉంటుంది. ఫుడ్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. అంటే ఎప్పుడో ఒకసారి కాబట్టి వెళ్ళొచ్చు. కానీ పిల్లల కోసం అయితే చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఇక్కడ. స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి ప్రతిదీ. అంటే ఇక్కడ ర్యాబిట్స్ ఉంటాయి, డక్ ఉంటుంది. వీళ్ళకైతే ర్యాబిట్ ఫస్ట్ టైం అట్లా లైవ్లో చూడటం. ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు వీళ్ళైతే. దాని వెనకాలే పరిగెట్టడం, ఒకటి బయటకు వస్తే పట్టుకోవడానికి. కానీ ఈ అన్ని విషయాల్లో నాకు నచ్చింది ఏంటంటే, మా పిల్లలు వాళ్ళంతట వాళ్ళే బయట వచ్చినప్పుడు తినటం నాకు బాగా నచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది, చూసి భలే ముచ్చటగా అనిపించింది. ఇలా అందరు పిల్లలు ఉయ్యాలు ఊగుతుంటే భలే సరదాగా అనిపిస్తుంది కదా! అంటే నేను కూడా అంటే వీళ్ళకి కొంచెం భయమొస్తుంది. అందుకని నేను కూడా కూర్చొని మేము నలుగురం అయితే కొంతసేపు అలా టైం స్పెండ్ చేశాము. ఎప్పుడో గానీ ఇలా ప్రశాంతంగా కూర్చొని టైం స్పెండ్ చేసేది. ఇంట్లో అయితే హడావిడిగా ఇట్లా పనులు ఇదే సరిపోతుంది. ఇలా ఎప్పుడన్నా ఒకసారి వచ్చినా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. లాస్ట్ వరకు ఈ వీడియోనైతే చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వచ్చేస్తాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చివద్దు. అలాగే లైక్, షేర్ అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.